బ్లడ్ గ్రూప్ ఇన్కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్స్ చేయడానికి మన దగ్గర ఉన్న టెక్నాలజీ సరిపోయేది కాదు. బట్ గత 15 ఏళ్ళ నుంచి అలాగా ఈవెన్ బ్లడ్ గ్రూప్ ఇన్కంపాటబుల్ సిచ్యువేషన్స్లో కూడా ట్రాన్స్ప్లాంట్ చేయగలుగుతున్నాము. ఇది ఎలాగా అంటే మనకు మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్లడ్ గ్రూప్ ఓ అనుకోండి. ఓ అంటే నాకు కొన్ని రకాల ప్రోటీన్స్ ఉంటాయి ఒంట్లో. ఎలాగంటే అవి ఏ బ్లడ్ గ్రూప్ని బి బ్లడ్ గ్రూప్ని రికగ్నైజ్ చేస్తాయి. రికగ్నైజ్ చేసిన ఈ ప్రోటీన్స్ ఏం చేస్తాయి అంటే వీటిని యాంటీబాడీస్ అంటారు అనమాట. ఈ యాంటీబాడీస్ వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజ్ చేసామనుకోండి ఓ గ్రూప్ వాళ్ళకి, బి గ్రూప్ నుంచి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజ్ చేస్తే ఈ యాంటీబాడీస్ వెళ్ళి వాటిని అటాక్ చేసి చంపేస్తాయి. ఓకే, సో దాని పర్పస్ అది బాడీ అలా బిల్డ్ అయింది. అందుకనే సేమ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ సేమ్ బ్లడ్ గ్రూప్తో చేస్తాము. అలాగే ఇప్పుడు నాకు బి బ్లడ్ గ్రూప్ అనుకోండి, నాకు ఎట్లా ఉంటుందంటే యాంటీబాడీస్ ఉంటాయి. ఏదైతే మన గ్రూప్ కానీ యాంటీబాడీస్ మన ఒంట్లో ఉంటాయి అన్నమాట.